జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈగల్ టీంతో కలిసి గంజాయితో పాటు మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్ అవతల 2 ప్రాంతాల్లో డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఇంటింటా తనిఖీలు నిర్వహించి గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ సారథ్యంలో సీఐలు సి వెంకటేశ్వర్లు, సంగమేశ్వరరావులతో పాటు డివిజన్ పరిధిలోని ఎస్ఐలు శ్రీకాంత్, ఆదిలక్ష్మి, బ్రహ్మనాయుడు, జీవి చౌదరి, అజయ్ కుమార్లు, ఏఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి 2 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. డ్రోన్ కెమెరాలతో ఎన్ఎస్ఆర్ కాలనీలో 2 ప్రాంతాల్లో పర్యవేక్షించారు. 2 ప్రాంతాల్లోని ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఆర్సీలు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయాలకు కేంద్రంగా పేరు తెచ్చుకున్న ఎన్ఎస్ఆర్ కాలనీని ఆ పేరు లేకుండా చేసుకునేందుకు కాలనీ వాసులంతా ఏకం కావాలని సూచించారు. కాలనీలో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమన్నారు. ఈ విషయమై కాలనీ వాసులు పోలీసులకు సహకరించి గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుపుతున్న తమకు సమాచారం అందించాలని డీఎస్పీతో పాటు సీఐల నంబర్లను కాలనీ వాసులకు ఇచ్చారు. ముఖ్యంగా యువత మత్తుకు బానిసలు కావద్దని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చదువుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. అనంతరం కాలనీ వాసులతో పాటు పోలీసు అధికారులు సైతం మాదక ద్రవ్యాల నిర్వహణకు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తామని, వాటి జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. లేదా తాగేవాడు దొరికాడు అనుకోండి, వీడి ద్వారా వీడు ఎవరి దగ్గర కొన్నాడో అడుగుతాం, వాడి పేరు వచ్చింది, వాడు ఎవరి దగ్గర కొన్నాడో తెలుస్తుంది, ఈ రకంగా పేరు తెలుస్తుంది. సో తప్పించుకొని ఎలా ఏదో రకంగా దొరుకుతారు. మేము రైల్లో వచ్చినా పట్టుకొని చెక్ చేస్తాం. పెద్ద పిల్లలు లేదు, ఎవరిని పెడితే వాళ్ళని చేస్తారు. కాబట్టి ఇది అందరం కలిసి చేయాలి. ఒక పోలీస్ చేసేది కాదు, సొసైటీలో మీరు కూడా ఎలాంటిది ఏదైనా వచ్చినట్టయితే మీరు మాకు చెప్పినట్టయితే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నది. మీరు దీని అవకాశం తీసుకో. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలని మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ సుబ్రాయుడు సారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈగిల్ సంస్థ యొక్క డీజీ గారు ఆకే రవికృష్ణ గారి సారథ్యంలో రాష్ట్రమంతా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి ఒక ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ రాష్ట్రం అంతా జరుగుతుంది. దాంట్లో భాగంగా నాయుడుపేట సబ్ డివిజన్లో ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ కాలనీలో ఈరోజు నాతో పాటు 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు, ఒక 50 మంది సిబ్బందితోటి నా ఎన్ఎస్ఆర్ కాలనీలో ఉండేటువంటి దాదాపు 200 ఇళ్లని చెక్ చేయడం జరిగింది. దీంట్లో అనుమానితులుగా ఉండేటువంటి పాత కేసుల్లో నేరస్తులుగా ఉండేటువంటి కొంతమంది ఇళ్లని చెక్ చేయడంతో పాటు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా అందరితోటి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాలు అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. సామాన్య ప్రజలను కూడా వాళ్ళ దగ్గర ఎవరన్నా గంజాయి రవాణా చేసేవాళ్ళు కానీ, గంజాయి అమ్మేవాళ్ళు కానీ, గంజాయి తాగేటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే సమాచారం ఇవ్వమని కోరడం జరిగింది. ఈ గంజాయి నిర్మూలనలో భాగంగా
ఇది గత నెల రోజుల నుంచి ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా సస్పెక్ట్స్ని కౌన్సిలింగ్ చేయటం, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో చెక్ చేయటం, ఇలా నెల రోజులు కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి వారంలో రెండు సార్లు క్యాష్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకా రాబోయే 15 రోజులు కూడా ఇంకా కంటిన్యూ చేస్తాం. గంజాయి అనేది పూర్తిగా నిర్మూలించడం కోసం కూడా దీని గురించి విస్తృత ప్రాచుర్యం కల్పించాలని, ఎలాంటి సమాచారం వచ్చినా ప్రజలు వాళ్ళ పేర్లు వివరాలు చెప్పకుండానే వాళ్ళ కనుక సమాచారం కలెక్ట్ చేసి దాని మీద రైట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరి సహకారాన్ని కోరుతున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.